ఒకప్పుడు రాయలు ఏలిన రత్నాల సీమ కాలక్రమంలో రాళ్ల సీమగా మారింది. తీవ్రమైన దుర్భిక్ష ప్రాంతంగా, కరువుకు నిలయంగా మారింది. కానీ సీమ గర్భంలో ఇప్పటికీ కోట్లు విలువ చేసే ఖనిజ నిక్షేపాలు దాగి ఉన్నాయి. ఖనిజ నిక్షేపాలను బ్రిటిష్ కాలంలోనే గుర్తించిన తర్వాత కాలంలో ప్రభుత్వాలు మాత్రం సరిగా వినియోగించుకోలేకపోయాయి. అలాంటి రాయలసీమ ప్రాంతం ఇప్పుడు మినీ కేజీఎఫ్ గా మారబోతోంది. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ తిరిగి ప్రారంభమైతే ఇప్పుడు అంతకు మించి బంగారం దొరికే ప్రాంతంలో కూడా మైనింగ్ మొదలుపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాయలసీమలో ఇన్నేళ్లు మరుగున పడిన బంగారం కళ మళ్లీ ఎలా వెలుగులోకి వచ్చింది? అసలు ఎంత మేర బంగారం ఉంది? ఇంతకీ ఆ మినీ కేజీఎఫ్ ఎక్కడుంది? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. ఇక్కడ చుట్టూ రాళ్ళు రప్పలు కనిపిస్తున్న ఈ ప్రాంతం కరువుకు నిలయంగా చెబుతుంటారు. కానీ ఈ రాళ్ళ కింద బంగారం దాగి ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. రామగిరి ప్రాంతంలోని ఈ రాళ్ళ కింద పొరల్లో బంగారు నిక్షేపాలు దాగి ఉన్నాయి. అయితే ఎందుకు దీన్ని వెలికి తీయడం లేదంటే చాలా కారణాలే చెప్తున్నారు. బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ మైనింగ్ చేశారని, కానీ కాలక్రమంలో బంగారు తీయడానికి వ్యయం భారీగా పెరిగిపోవడంతో గనులు మూసేశారని చెప్తుంటారు. మరి ఈ గనులను ఇప్పుడు మళ్ళీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించే పరిస్థితి ఉంది. జొన్నగిరి తరహాలోని ఈ ప్రాంతం గతంలో మైనింగ్ జరిగిన ఈ ప్రాంతంలో టెస్టులు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం ఏదైతే మన కెమెరామెన్ చూపిస్తున్నారు, ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు మిషనరీతో నిండి ఉండేది. అయితే కాలక్రమేణా మూతపడ్డం, అలాగే మిషనరీతో పాటు స్క్రాప్ కూడా అమ్మేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మొత్తం ఈ కొండ గుట్టలన్నీ రాళ్ళు రప్పలతో కనపడుతున్నాయి. ఇక్కడ ఉన్న మైనింగ్ ఏదైతే ఉందో మట్టిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించిన పరిస్థితి అని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టింది. ఎందుకంటే జొన్నగిరి తర్వాత పెద్ద ఎత్తున రామగిరిలో కూడా బంగారు నిక్షేపాలైన ప్రచారం జరగడంతో పాటు అధికారికంగా కూడా అంచనాలు వేస్తుండడంతో అసలు ఎంత మేరకు ఇక్కడ నిక్షేపాలు ఉండవచ్చు అని మొత్తం ప్రభుత్వం ఒక అంచనా వేయడానికి వస్తుంది. ప్రస్తుతం ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో బంగారు నిక్షేపాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా మన భారతదేశానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. సువిశాలమైన మన దేశంలో వెలకట్టలేని ఖనిజాలు ఉన్నాయి. వజ్రాలు, బంగారం, మ్యాంగనీస్, ఐరన్ ఓర్, ఇలా ఒకటేంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది బంగారం. దేశంలో ఎక్కువగా బంగారం గనులు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అందున అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమలో బంగారం నిక్షేపాలు దాగి ఉన్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇటీవలే బంగారం గనులు తిరిగి ప్రారంభమయ్యాయి. చుట్టూ రాళ్లు రప్పలు, బీడు భూములు కనిపించే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ విలువైన బంగారం దాగి ఉంది. రామగిరికి సమీపంలో ఉండే ఈ రాళ్ల కింద బంగారాన్ని ఎవరూ గుర్తించలేదా అంటే ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ హయాంలో గుర్తించారు. రామగిరి బంగారు క్షేత్రం చారిత్రాత్మకంగా బంగారం ఉత్పత్తి చేయబడిన ప్రాంతంగా ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది. స్వాతంత్రానికి ముందు, ఆ తర్వాతి కాలంలో కూడా ఇక్కడ గోల్డ్ ఉత్పత్తి జరిగింది. 1910 నుంచి 1927 వరకు హైగ్రేడ్ సిర్రల నుంచి రికవరీ గ్రేడ్ 15G/Tతో 1,76,338 ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేసినట్లు చెబుతూ ఉంటారు. బంగారు బాగుంది సార్. ఇక్కడ చెన్నై బావులో 10 గ్రాములు వస్తుంది టన్నకి. జిప్టాల్లోనే అంతే 10 గ్రాములు వస్తుంది. ఇక్కడ వచ్చి 5 గ్రాములు 6 గ్రాములు వస్తుంది టన్నకి. నెలకి 20 కేజీలు 15 కేజీలు ఇట్లా వస్తాను సార్. మొత్తం ఇది అది అంతా కలిపి టోటల్ అమౌంట్ అక్కడ కేజీఎఫ్ అంతా మొత్తం వేస్తాను. ఇది ఓపెన్ అయితే రామగిరి గనుల్లో ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. కనీసం అంటే 10,000 మందికి. బంగారు కూడా బాగుంది. ఇక్కడ ఏమి అభ్యంతరం ఏమి జరగదు సార్. ఇక్కడ మా గనులు బాగున్నాయి. ఇక్కడి నుంచి చెన్నై బావి, ఇక్కడ మారియమ్మ గుడి వరకు ఉంది. ఇదంతా ఏరియా కనగానపల్లి మారియమ్మ గుడి నుంచి ఏరియానే. ఇక్కడ జిప్టాల్ వరకు ఎన్ని కిలోమీటర్లు 100 అడుగుల నుంచి ఉంది సార్ బంగారు ఇక్కడ. అట్లా పోతే అదే చెప్తాను. చెన్నై బావి వచ్చి 10 గ్రాములు, జిప్టాల్ వచ్చి 8-9 గ్రాములు అది వస్తుంది. ఇక్కడ వచ్చి మధ్యలో 5 గ్రాములు 6-7 గ్రాములు ఇట్లా వస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఉన్న బంగారం, వెండి మైనింగ్కు గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ తీసుకుంది. ఇక్కడ 168.42 హెక్టార్లలో అంటే 416.18 ఎకరాల్లో ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. రామగిరి గ్రామం సమీపంలోని 341 నుంచి 344 సర్వే నెంబర్లతో పాటు 511 నుంచి 515, 520, 522 నుంచి 527,
645 నుంచి 650 సర్వే నెంబర్లలో బంగారు నిక్షేపాలున్నాయి. 1982 నవంబర్ 5 నుంచి 2002 నవంబర్ 4 వరకు బీజీఎంఎల్ ఈ గనులను లీజుకు తీసుకుంది. 1973లో ఇక్కడ బీజీఎంఎల్ అనే మైన్స్ వచ్చేసింది. 15/3/1973లో ఇక్కడ వచ్చేసింది. యాజమాన్యం వచ్చేసి కోలార్ హెడ్ ఆఫీస్ కేజీఎఫ్, అక్కడ కేవీ సుబ్రహ్మణ్యం డైరెక్టర్. ఆయన ఇది కనుక్కొని అడ్రస్ అంతా కనుక్కొని ఆయన ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉంటాయి కాబట్టి రామగిరి మైన్స్ కూడా మనం రన్ చేద్దాము, అభివృద్ధి పథకం మీద నడుద్దామని చెప్పి చేసేసినాడు అనమాట. ఆ తర్వాత 73లో వచ్చింది. 73లో వచ్చి 60-70 మందితో పని చేయించింది మైన్స్ల వల్ల ఆఫీసర్లంతా. చెన్నైబాయిలో ఒక టన్నులు, ఇక్కడ ఒక 1000 కేజీల బంగారు, అక్కడ 1000 కేజీల బంగారు తీసినారు అని చెప్తారు మా పెద్దోళ్ళంతా, ఇక్కడ అనుభవం ఉన్న వాళ్ళంతా. ఆ తర్వాత మేము 77 నుంచి ఇక్కడ వరకు పనిచేసినాం. నేను 24-25 ఏళ్ళు పనిచేసినాను. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ 2000 వరకు పనిచేసింది. మైనింగ్ జరిగినప్పుడు వందలాది మందికి ఉపాధి లభించేది. బంగారం గనులు మూతపడడంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లీజు గడువు ముగిసినందున మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మైనింగ్ నిలిపివేయడానికి కారణాలు ఎన్నో ఉన్నాయని చెబుతారు ఆ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులు, కార్మికులు. ఎందుకో కంపెనీ క్లోజ్ చేసినారు అంటే బంగారు అప్పుడు వచ్చేసి తులం బంగారు వచ్చేసి 4500 మార్కెట్లో మనం కొనుక్కుండేది. కానీ ఈ తులం బంగారు ఉత్పత్తి చేయాలంటే 18,500 రూపాయలు ఖర్చు అవుతా ఉండే అనమాట. ఇదంతా దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్ ఇండస్ట్రీలో లాస్ ఆఫ్ కంపెనీలన్నీ ఏరివేయండి అని లిస్ట్ చేసారు. ఆ సిక్ ఇండస్ట్రీలో ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైన్స్ కూడా ఇది 8వ నంబర్లో దొరికిందనమాట గవర్నమెంట్కి. అప్పుడు పివి నరసింహారావు క్యాబినెట్ ఓపెన్ చేసేసి డిసిషన్ తీసుకొని వాళ్ళు లాభసాటిగా లేని దానివల్ల మూతేయండి అని చెప్పి సారడి చేసారు క్యాబినెట్. గవర్నమెంట్కి లాభసాటిగా ఉంటుంది, కార్మికులకు లాభసాటిగా ఉంటుంది. ఇక్కడ ప్రాంతంలో వాళ్ళు ఏ పనులు చేసేకి లేదు, వాతావరణం సరిగా అనుకూలించక పంటలు సరిగా పండటం లేదు, లాస్ ఆఫ్ అంతా కంపెనీకి, రైతులకి, ఇక్కడ ఉండే ప్రజలకి. కాబట్టి ఈ మైన్స్ మళ్ళా పునరుద్ధరణ చేస్తే మేము చేయలేము. మా పిల్లలు ఇక్కడ ఉండే సమాజంలో ఉండే యువకులకందరికీ మంచి జీవనోపాధి దొరుకుతుందని మేము కూడా ఆశిస్తున్నాం సార్. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బంగారం గనులు తెరిపిస్తామని అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. 2015వ సంవత్సరంలోనే ఇక్కడ బంగారు గనులు మళ్లీ తెరిపించాలని సునీత ప్రయత్నించారు. అప్పట్లో ఖనిజాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పీతల సుజాత కూడా ఇక్కడ మైన్స్ను పరిశీలించారు. మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ మైన్స్ తెరుస్తామని చెప్పారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ మళ్లీ గాడిలో పడలేదు. గోల్డ్ మైన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అనేది నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు కానీ పీతల సుజాత గారిని కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చాం. అప్పుడు కూడా చాలామందికి కూడా ఇంకా ఓపెన్ అయిపోతుందని ఎన్నో కలలు కన్నాం. మళ్ళీ ప్రభుత్వం పోవడం వల్ల మళ్ళీ అది వెనకబడిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సోదరుడు మంత్రిగా ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను అసెంబ్లీలో కూడా అడిగాం, ఒక్కసారి వచ్చి మా రామగిరి పరిస్థితి చూసి గోల్డ్ మైన్స్ కూడా చూడండి, గోల్డ్ కూడా మిగతా చోట్ల కన్నా ఇక్కడ ఎక్కువ ఉండదనేది కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఒకసారి మీరు కూడా పరిశీలించి మళ్ళీ ఓపెన్ చేస్తే ఎన్నో వేల జీవితాల్లో వాళ్ళు కూడా వెలుగులు వస్తాయని ఆ విషయం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వేరే చోట కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ గోల్డ్ ఉండదని చెప్పారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మా మండలంలో ఉండే గోల్డ్ మైన్స్ కూడా ఓపెన్ చేయాలని ప్రత్యేకంగా మంత్రి గారిని కూడా నేను కోరుకుంటూ, వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ గనులు తెరిపించేందుకు ప్రయత్నాలు జరిగినా అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆ తర్వాత స్క్రాప్ పేరుతో ఇక్కడ ఖనిజాన్ని అమ్ముకున్నట్లు స్థానిక వైసీపీ నేతలపై ఆరోపణలున్నాయి. ఇక్కడ బిల్డింగ్ ఉన్నప్పుడు 24 వచ్చి క్రాప్ కటింగ్ ఇచ్చినప్పుడు మొత్తం అంతా దొబ్బేసిపోయినారండి. ఈ టెండర్ తీసుకుంటారే ఇవన్నీ మిస్త్రీ టెండర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చేసుకొని పోయినారు. ఇక్కడ సూపర్వైజర్గా ఉన్నా నేను 16 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు మరోసారి బంగారం గనులు తెరిపించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలోని బంగారం గనుల్లో మైనింగ్ ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వం సగర్వంగా ప్రారంభించి గోల్డ్ బిస్కెట్స్పై జొన్నగిరి మార్క్ వేసుకుంది. ఇప్పుడు ఇదే తరహాలో రామగిరి గోల్డ్ మైన్స్ కూడా తెరిపించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, టీడీపీ నేత శ్రీరామ్తో కలిసి రామగిరి గనుల ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ అధికారులు, గతంలో పనిచేసిన కార్మికులు, స్థానికులతో మాట్లాడారు. రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉన్నప్పటికీ గత పాలకులు మైనింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కొన్ని చోట్ల దోపిడీకి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లా జొన్నగిరిలో మైనింగ్ ప్రారంభించామని, ఇప్పుడు రామగిరి ప్రాంతంలో కూడా బంగారం గనులను మళ్లీ తెరిపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీఎస్ఐ వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కేంద్రం కూడా అనుమతిచ్చిందన్నారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామని కూడా ప్రకటించారు.
దగ్గర దగ్గర 416 ఎకరాల్లో 168 హెక్టార్లో ఈ గోల్డ్ మైన్ ఉంది. 4 గ్రామ్స్ వరకు గోల్డ్ రావచ్చు అంటే ఇది చాలా వైబుల్ ఉంటుంది. 1 గ్రామ్ వస్తేనే వైబుల్ ఉంటుంది. 4 గ్రామ్స్ అంటే ఇంకా ఎక్కువగా దీని మీద మనకి ఆదాయం వచ్చేదానికి అవకాశం వస్తుంది. ప్రభుత్వానికి కూడా రాయల్టీ రూపేణ కానీ, ఎన్మిట్ కానీ, అలాగే మెరిట్ కానీ ఇలా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తమే కాకుండా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలామందికి వచ్చేదానికి అవకాశం వస్తుంది. ఈ ప్రాంతంలో పూర్తిగా ఈ ప్రాంత స్వరూపమే మారుతుంది. డెఫినెట్గా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు కానీ ఇవన్నీ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానికి తగిన విధంగా ఈరోజు మరి చిగురుగుంట కూడా ఒకటి ఐడెంటిఫై చేసాం. చిత్తూరు జిల్లాలో చిగురుగుంట, మరి రామగిరి, మొత్తం ఒక 3 ప్రాంతాలని 3 బ్లాక్స్ కింద డివైడ్ చేసి త్వరలోనే ఆక్షన్ పిలవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా రామగిరిని కూడా అతి త్వరలోనే ఆక్షన్కి కూడా అన్నీ ప్రిపేర్ చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డైరెక్షన్ ఇచ్చిన వెంటనే దీన్ని కూడా ఆక్షన్ పెట్టి ఇమీడియట్గా ప్రొడక్షన్లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రామగిరిలో గోల్డ్ మైనింగ్ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా బలమైన కారణం ఉంది. జొన్నగిరి ప్రాంతంలో టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే కేవలం 1 గ్రాము బంగారం మాత్రమే వస్తుంది. కానీ రామగిరిలో టన్ను ఖనిజానికి 4 గ్రాముల వరకు బంగారం వస్తుందని అంచనాలున్నాయి. ఇక్కడ ప్రాసెస్ చేయడానికి గతంలో కట్ ఆఫ్ గ్రేడ్ 4 గ్రాములు ఉండేది. ప్రస్తుతం బంగారు ఖనిజం వెలికితీత, ప్రాసెసింగ్కు కట్ ఆఫ్ గ్రేడ్ టన్నుకు 1 గ్రాము ఉంది. సహజంగా బంగారం అధిక విలువ కలిగిన ఖనిజం. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. దేశీయంగా ఉత్పత్తి జరిగితే విదేశీ మారక ద్రవ్య భారం తగ్గుతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో రామగిరి బంగారు నిక్షేపాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వము క్రిటికల్ మినరల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా మన దగ్గర ఉండే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీజెస్ కానీ, పాత లీజుల్లో కానీ ఇక్కడ ఏదన్నా ఫర్దర్ ప్రాస్పెక్టింగ్ చేయాలా, ఫర్దర్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలనే దృష్టితో ఈ పాత లీజెస్లో ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించాలనే ఉద్దేశంతో మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనకు జొన్నగిరి గోల్డ్ మైన్స్ మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి అదే హుషారుతో ఇక్కడ కూడా తొందరగా ఒక మైనింగ్ లీజ్ గ్రాంట్ చేసి ఫర్దర్ ఇక్కడ ఇండస్ట్రీ నెలకొల్పాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇక్కడ పరిశీలనకు పూనుకున్నారన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అండి ఇంతకుముందు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ వాళ్లకు 168 హెక్టార్లలో లీజ్ మంజూరు చేయడం జరిగింది. అది 1982 నుంచి 2002 వరకు లీజ్ ప్రాంతం లీజ్ ఆవరణంలో ఉండింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు కూడా పెరిగింది. ఆ తర్వాత నుంచి తగ్గుతూ వచ్చినా ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. దీంతో తక్కువ గ్రేడ్ బంగారం నిక్షేపాల్లో కూడా వెలికితీత, ప్రాసెసింగ్ ఆర్థికంగా వర్కౌట్ అవుతోంది. ప్రజెంట్ సిచ్యుయేషన్లో గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ గనులన్నీ కూడా మళ్ళా రీఓపెన్ కావచ్చు. అప్పుడు 4 గ్రామ్స్ పర్ హెక్టార్ అనేది వైబుల్గా ఉన్నది మినిమం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1 గ్రామ్ పర్ టన్ కూడా వైబులే. కాబట్టి మనకు జొన్నగిరి మైన్స్ కంటే కూడా మన రామగిరి గోల్డ్ మైన్స్ ముందు నుంచి కూడా దిస్ ఈజ్ ది ప్రూవెన్ బెల్ట్. రామగిరి సిస్టర్ బెల్ట్ అంటారు. ధారవాడ క్రాటన్లో ఇది మనకు బ్లూ క్వార్ట్జ్విన్స్లో బంగారం దొరుకుతుంది. ఇక్కడ అంతర్జాతీయంగా గోల్డ్ మైనింగ్, ఖనిజ ప్రాసెసింగ్ టెక్నాలజీలలో పెద్ద ఎత్తున పురోగతి వచ్చింది. టెక్నాలజీ సహకారంతో గోల్డ్ మైనింగ్ వెలికితీత, ప్రాసెసింగ్కు గతంలో కంటే ఖర్చు భారీగా తగ్గుతుంది. అందుకే గోల్డ్ మైనింగ్ లాభదాయకంగా ఉంటుంది. భూగర్భ శాస్త్ర డేటా ప్రకారం రామగిరి బెల్ట్లో బంగారం కలిగిన క్వార్ట్జ్ రీఫ్ ఉన్నాయి. మధ్యస్థం నుంచి అధిక గ్రేడ్ బంగారు ఖనిజీకరణ, లోతైన ఖనిజ నిక్షేపాలకు ఇక్కడ అవకాశం ఉంది. అత్యాధునిక భూగర్భ మైనింగ్ పద్ధతులు, అధునాతన ఖనిజ శుద్ధి, రికవరీ వ్యవస్థలను ఉపయోగించుకుని మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అత్యంత వెనుకబడిన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి నోచుకుంటాయి. రామగిరి ప్రాంతంలో ఇంకా చాలా వరకు ఉపయోగించని బంగారం ఖనిజ సామర్థ్యం ఉంది. దీనికి సైంటిఫిక్ అన్వేషణ జరగాలి. MMDR చట్టం ప్రకారం నిర్దేశించిన విధంగా పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం వల్ల వనరులను సరైన రీతిలో వినియోగించుకోవచ్చు. దీంతో ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తుంది. ఇప్పటికే GSI, MECL వారు రామచిరి, పెనకచర్ల స్క్రిప్ట్ బెల్ట్లో లోతైన పరిశోధనలు చేశారు. ఈ బెల్ట్ పొడవు 150 కిలోమీటర్లు, వెడల్పు 0.5 నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
సగటు గ్రేడ్ టన్నుకు 4 గ్రాములతో 1.14 మిలియన్ టన్నుల నిల్వలున్నాయి. అంచనా ప్రకారం సగటు గ్రేడ్ టన్నుకు 6.9 గ్రాములుంది. ఈ నిల్వల్లో మొత్తం బంగారం లోహ కంటెంట్ 9.1 టన్నులు. మేము పనిచేసేటప్పుడు ఒక నెలకు వచ్చేసి 20 కేజీలు 15 కేజీలు 16 కేజీలు తీసినాం సార్. అప్పుడు మంచి లాభసాటి. ఒక రోజుకి 3/4 కేజీ బంగారు వస్తాండ. ఇది 250 టన్నులు మిల్లింగ్ చేయలేడు. అండర్ గ్రౌండ్ నుంచి వచ్చి క్రస్సింగ్ మిల్లింగ్ అంతా చేస్తే 250 టన్నులు బయటికి పోతే ట్రీట్మెంట్ దాంట్లో 3/4 కేజీ బంగారు వచ్చేస్తారు. ఆ ప్రకారంగా మ్యాన్ పవర్స్ కూడా ఇక్కడ రామగిరి గోల్డ్ మెస్ మ్యాన్ పవర్స్ కూడా 650 మంది ఉంటుంది సార్. ఇక్కడ దండిగా ఉంది బంగారు. ఇక్కడ ఎప్మాన్ వచ్చేసి 700 అడుగులు పోయింది అంతే. జమ్మాన్ వచ్చేసి 500 అడుగులు పోయింది. లోపల 100 ఇయర్స్ పనిచేసేదాన్ని ఇక్కడ బెల్ట్ దండిగా ఉంది సార్. అన్నీ అనుకున్నట్లు జరిగితే రామగిరి ప్రాంతం మరో మినీ కేజీఎఫ్గా మారే అవకాశం కనిపిస్తోంది. జొన్నగిరి, రామగిరితో పాటు చిత్తూరు జిల్లాలోని చిగురుకుంట, మరో ప్రాంతంలో మైనింగ్ జరిగితే రాయలసీమ కేజీఎఫ్గా మారుతుంది. చూశారు కదా, ఇది రామగిరి బంగారు కొండల కథ. టీడీపీ హయాంలోనే ఈ గనులు తెరవాలని ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న పీతల సుజాత ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ ప్రతిపాదన ముందుకు వెళ్ళలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అది కూడా అనుకోకుండా మధ్యలో నిలిచిపోయిన పరిస్థితి. మరోసారి కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. తాజాగా మంత్రి ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆయన ప్రకటన బట్టి చూస్తే కర్నూలు జిల్లా జొన్నగిరి తరహాలోనే రామగిరిలో కూడా మైనింగ్ నిక్షేపాలను వెలికితీసే అవకాశం ఉంది. అలాగే బంగారం వెలికితీసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని అర్థమవుతోంది. ఏదేమప్పటికీ ఇక్కడ బంగారు గనులకు సంబంధించి ఏదైతే ఉందో త్వరలోనే ఒక శుభవార్త వింటారని కూడా మంత్రి ఈ ప్రాంత ప్రజలకు చెప్పినట్లయింది. రామగిరి నుంచి కెమెరామెన్ సుధాంశు, శ్రీనివాస్, ఎన్టీవీ.